క్రీస్తు ప్రభువారి శక్తిని పవన్ కళ్యాణ్ శక్తి ఆపగలుగుతుందా అనే ఈ తమ్నెల్లో మీరు వీడియో చూస్తున్నారు. నా పేరు కృష్ణమనాయుడు అలియాస్ కిరణ్ పాల్, అవనిగడ్డ నియోజకవర్గం. అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, గత 6 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలో ఆయన తాడేపల్లి ఆయన ఇంటి దగ్గరలో సామూహిక మత మార్పులు జరుగుతున్నాయని ఎలిగేషన్ అనేది పవన్ కళ్యాణ్ గారు చేశారు. అయితే ఇలా రాజకీయాల గురించి మాట్లాడటం నా ఉద్దేశం కాదు, కానీ రాజకీయాలు కూడా మరి సమాజంలో ఒక భాగం కనుక పెద్దవాళ్ళందరూ కూడా మంచి మాటలు ఎప్పుడు స్వీకరించాలి కనుక ఈ వీడియోస్ మాట్లాడుతున్నాను. అయితే ఒక వీడియో మీకు చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు 6 సంవత్సరాల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తున్నాను, చూడండి. బెజవాడలో మత మార్పిడులపై వీడియో రిలీజ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీఎం జగన్ నివాసానికి సమీపంలో పొన్నిమి ఘాట్ లో 42 మందికి సామూహిక మత మార్పిడులు చేశారని చెప్పారు. వారంలో వందల మందికి మత మార్పిడులు జరిగాయన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ పవన్ ప్రశ్నించారు. హిందువుల కోసం కట్టిన పుష్కర్ ఘాట్ లో పబ్లిక్ గా మత మార్పిడులు ఎలా చేస్తారంటూ నిలదీశారు. ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్టు హిందువులు భావిస్తున్నారని పవన్ అన్నారు. ఆధారాలతో సహా వీడియో రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు జనసేనాని. ఆధారాలతో సహా రిలీజ్ చేయడం ఏంటంటే, ఎప్పుడు అక్కడేనే కాదు, అసలు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉద్దేశపూర్వకంగా ప్రజలు యేసు ప్రభువారు నమ్ముకుంటారంటే ఎప్పుడు ఎవరైనా మత మార్పిడి జరగచ్చు. అది మరి చట్ట ప్రకారంగా లేకపోతే రాజ్యాంగ ప్రకారంగా మతం మారచ్చు. అది రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు. అయితే ఏమవుతుంది ఏంటో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా తయారవుతున్నారో అర్థమవుతుంది. వాస్తవంగా ఇప్పుడు నేనేమంటానంటే, అందరినీ ప్రేమిస్తాం. నిజమైన క్రైస్తవుడు అందరినీ ప్రేమించాలి, అందరినీ మరి గౌరవించాలి. కుసంస్కారంగా మాట్లాడటానికి వీల్లేదు. ఈ రాజకీయాలు ఏమవుతుందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు సినిమా స్టార్. ఈ సినిమా స్టార్ అయినప్పుడు దేశాన్ని ఏమైనా ఉద్ధరించారా? అందరినీ ఎంటర్టైన్మెంట్, ఇదివరకు పురాతన కాలంలో సినిమాలు అనేది పురాతన కాలంలో చాలా మంచి సందేశాలు ఉండేవి. అయితే మరి ఇప్పుడు కాలంలో సినిమాలు ఏం సందేశాలు ఇస్తున్నాయి? నడుక్కోవటం, పొడుచుకోవటం, చంపుకోవటం, లేకపోతే ప్రేమలు. ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ ఉంటుందిగా, ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు హీరోగా చేసినప్పుడు ఆయన చేసిన క్యారెక్టర్లన్నీ కూడా పోకిరి క్యారెక్టర్లుగా చేసింది ఆయననే కాదు, ప్రజలందరూ చూస్తున్నారు. ఇంచుమించు 60% యూత్ ఉన్న ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలోనే ఇంచుమించు 50 అబవ్ యూత్ ఉన్నారు. ఆ యూత్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, యవ్వనస్తులు ఏ విధంగా ఆలోచిస్తారో వారిని దాన్ని ఏమంటారంటే వారి హార్ట్లోకి వెళ్ళటమే మూవీ యొక్క ముఖ్య లక్ష్యమైంది. అది సమాజాన్ని తప్పుదారి పట్టించేది సినిమా. ఈరోజు ఎంటర్టైన్మెంట్ అనేది మంచిదే, చాలా మంచి సినిమాలు ఉంటాయి, మంచి సందేశాలు ఉంటాయి, వేరే విషయం. అందుకే ఓవరాల్గా క్రైస్తవులు ఏంటంటే సినిమాలు నిషేధించడానికి కారణం ఏంటంటే, మన కంటితో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, మన కంటితో ఏదైతే చూస్తామో అది హృదయంలో ప్రింట్ అవుతుంది. అది వెలుగైనా చీకటైనా. నేను ఇప్పుడున్న సినీ రంగాన్ని చెప్తున్నాను, అది ఖచ్చితంగా చీకటని మాత్రం నేను డిక్లేర్ చేసి మాట్లాడుతున్నాను. నా బాధ అంతా ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరలో సామూహికంగా మరి కొంతమంది మత మార్పిడి అయ్యారు, అది జగన్ గారు అని చెప్పారు. నేనేమంటానంటే, ఇక్కడ జగన్ గారనే కాదు, జగన్ గారు దాన్ని ఏమంటారంటే, జగన్ గారు మంచి కార్యక్రమం రాజకీయాల్లోకి వచ్చినాక అందరూ కూడా పొల్యూట్ అయిపోతారు. జగన్ గారు పొల్యూట్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ గారు, అందరూ పొల్యూట్ అయిపోయిన వాళ్ళే, చంద్రబాబు గారు కూడా. ఎందుకంటే తప్పట్లేదు, ఎందుకంటే ఓవరాల్గా కింద స్థాయి నుంచి అందరూ మరి ఒకరికొకరు మోసం చేసుకుంటున్నాం రాజకీయాలు అనేది. మరి కింద స్థాయిలో ప్రతి మండలాల్లో కూడా ప్రతి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. అంటే చాలామంది మనందరికీ తెలుసు. అంటే మామూలుగా ఓట్లుకి నోటుగా ఎప్పుడైతే అయిపోయిందో ప్రపంచం అప్పుడే సర్వనాశనం అయిపోయింది. ఈరోజు మన రాష్ట్రానికి 13 లక్షల కోట్లు అప్పు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు టైంలో 6 లక్షలు. ఆయన కూడా ఎక్కువ అప్పులు చేశాడు. తర్వాత చంద్రబాబు గారు కూడా ఇప్పుడు ఎక్కువ అప్పులు చేస్తున్నాడు. మరి మోడీ గారి విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 40 లక్షల కోట్ల అప్పు దేశానికి అప్పచెప్పి వాళ్ళు దిగేస్తే దాదాపు 180 లక్షల కోట్లు అప్పు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చేసింది. అంటే 200 లక్షల కోట్లు, ఇంచుమించు 160 కోట్లు పెంచింది. ఇది దేశానికి అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతున్నారు. అది వేరే విషయాలు. ఒక పాస్టర్గా నేను చెప్పే నా అనాలిసిస్ ఏంటంటే, మీరు కామెంట్ ద్వారా మీరు తెలియజేయండి. ఈ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కొంతమంది మహానుభావులు అనబడిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శక్తి మేము ఆపుతామని చెప్పేసి మాట్లాడటం జరుగుతుంది. అదే విచిత్రం. అంటే పట్టపగలే మత మార్పులు జరుగుతున్నాయంటే ఇది తప్పుగా భావిస్తున్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్లో మతం మారొచ్చు, ఆర్టికల్ 25 కావచ్చు, లేకపోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ మతం మార్చుకోవచ్చు అని చెప్తే, ఈ పుష్కర్ ఘాట్స్ విషయంలో హిందువులు పుష్కర్ ఘాట్లు అంటే మత ఘర్షణలు పెట్టేది ఎవరండి? అయితే క్రైస్తవులకు ఒక పుష్కర్ ఘాట్లు ఏమైనా కడతారా? అయితే క్రైస్తవులకి బాప్టిస్టాలకు ఇచ్చే మెట్లు ఏమైనా కడతారా? ఆల్రెడీ కట్టారు. కడితే మళ్ళీ దాని మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. నేనేమంటానంటే, అందరినీ సమానంగా గౌరవించి సమానంగా చూడటం అనేది ఒక రాజకీయ నాయకుల లక్షణం. పవన్ కళ్యాణ్ గారు నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను.
ఆయన సినిమాలు అన్నింటిలో కూడా పోకిరి చేష్టలు చేసి యూత్ అంతా కూడా మరి దాన్ని ఏమంటారంటే లవ్ అఫైర్లో పడిపోమనేగా ఆ సిగ్నల్స్ మొత్తం. అంటే ఆ హీరోయిన్లు ఆయన చేసిన సినిమాల్లో హీరోయిన్లు తల్లిదండ్రులు విభేదిస్తే ఈయన తల్లిదండ్రులు కొట్టడాలు ఇయగా ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి నేనేమంటానంటే ఆయన తప్పుగా ఉంటుంది, వ్యవస్థ అంతా అట్లా అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, యేసుక్రీస్తు భగవానుడి యొక్క అద్భుతమైన క్షమాగుణం కలిగిన మాటలు ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటే వారిని యేసు ప్రభువారిని నమ్ముకోవటానికి అభ్యంతరాలు పెడుతున్నారు. నిన్ను నమ్ముకోమంటారా డీసీఎం గారు? మిమ్మల్ని నమ్ముకోమంటారా? రాజకీయ నాయకులు నమ్ముకోమంటారా? క్రైస్తవులు దేవుణ్ణి యేసుప్రభుని నమ్ముకుంటారు. ఈ ప్రపంచంలో 700 కోట్లలో ఇంచుమించు 400 కోట్ల మంది యేసుప్రభుని ఫాలో అవుతున్నారు. ఆయన ఆధ్యాత్మికంగా మమ్మల్ని అందరినీ పరిపాలిస్తున్న సృష్టికర్త అయిన దేవుడు. నేను జైలుకి వెళ్ళాను 23 ఏళ్ల క్రితం. నన్ను బయటకు వచ్చిన తర్వాత నేను ఆత్మహత్య చేసుకుందంటే ఆయన వెలుగొచ్చి యేసుప్రభు నన్ను కాపాడాడు. కాబట్టి నా హీరో ఆయనే, మీరు నా హీరోలు కాదు. మీకు మేము ఫ్లెక్సీలు కట్టాం. ఒకప్పుడు మీ అన్నయ్య గారి సినిమాలు కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టిన జీవితాలమ్మాయి, లక్షలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కట్టి మా హీరోలు మీరే అని తిరిగిన వ్యక్తులు మేము. కానీ వాస్తవంగా మీరు హీరోలు కాదు. మా జీవితాల్లో ఒక విలన్గా మారారు. ఒక మంచి విషయంలో యేసుప్రభుని నమ్ముకుంటానంటే మీరు ఆపుతానని, లేకపోతే వాళ్ళందరినీ కూడా ఏదో మాట్లాడుతున్నారు మీరు. మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలియదా? మీకు కనిపించట్లేదా కళ్ళు? మీకు అసలే ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఎదురుగా ఉండే ఎండోమెంట్స్. ఇప్పుడు మతాలు మారుతుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారని, ఇది 6 సంవత్సరాల క్రితం ఉన్న వీడియో. రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళ మాటలు మారిపోతాయని చెప్తారు. నేను ఇతను పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి, వాస్తవంగా సమాజంలో తన డబ్బు అంతా కూడా సమాజం ఖర్చు పెట్టిన వ్యక్తే. కానీ నా బాధ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి కానీ, యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళ గురించి కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఒక పాస్టర్గా నేను స్పందించే బాధ్యత, ఒక నైతిక బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈయన ఏమంటారంటే మత మార్పిడి జరగడానికి వీళ్ళకి ఎవరిచ్చారు ధైర్యం అంటే, మా ధైర్యం పరిశుద్ధాత్మ దేవుడు డీసీఎం గారు. మా ధైర్యం పరిశుద్ధాత్మ దేవుడు, మానవులు మా ధైర్యం కాదు. మరి మీరు అధికారంలో డీసీఎంగా అయిన తర్వాత కూడా ఎక్కువ మంది మతం మారారు. ఈ విషయాల్లో మరి మీరు వీడియోలో మాట్లాడలేదే? అంటే జగన్ గారని కాదు, నేను మరలా కోరుకున్నాను ఏంటంటే రాజకీయాల గురించో గొప్ప గురించో కాదు, మరలా ఈసారి కూడా సీఎం చంద్రబాబు గారు అవ్వాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే జగన్ గారు అయ్యారనుకోండి, మళ్ళీ ఏదో హైందవ దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఏదో నిప్పులు పెడతారు. నిప్పులు పెట్టి మళ్ళీ జగన్ జయించాడు, క్రైస్తవులు చేశారంటారు. ఇది రోమన్ సామ్రాజ్యంలో నీరో చక్రవర్తి అనే పరమ దుర్మార్గుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన రోమ్ నగరాన్ని తగలేసి ఇది క్రైస్తవులు చేశారని చెప్పి ఆ క్రైస్తవులందరినీ కూడా సజీవ దహనం చేశాడు ఆయన. అంటే ఒక కుక్కను చంపాలనుకోండి, అది పిచ్చి కుక్క అని సమాజం చేత ముద్రించబడి ముద్ర వేసి తర్వాత చంపేస్తే సమాజం మనకు అంగీకారం అవుతుంది. ఇది రాజకీయాలు. ఈ రాజకీయాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర చెల్లవో. ఏ ధైర్యంతో మీరు మత మార్పిడి చేస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? మా ధైర్యం యేసుక్రీస్తు ప్రభువారే, మా రక్షకుడు ఆయన, మా సజీవుడైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు ఆయన. ఆయన నమ్ముకోవటానికి మీరు అడ్డం వస్తానికి మీరెవరండి? మీకున్న ధైర్యం ఏంటని అడుగుతున్నాడు. మా ధైర్యం యేసు ప్రభువారే. అక్కడ ఎదురుగా ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా? మీరందరూ హిందువులు కాదా? హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉండే హిందువులు కానీ, అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు సూడో సెక్యులరిజం పేరుతోటి ఈయన అంటారు ఎక్కడైనా బాప్తిసాలు జరుగుతుంటే ఏమంటారంటే హైందవ సంబంధించిన పెద్దలందరూ అడ్డుకోండి అంటున్నాడు. ఇదేనా హైందవులు రెచ్చగొట్టే విషయాలు? మత సామరస్యం అంటే ఇదేనా? వాస్తవంగా మీరు ఈ సనాతన ధర్మం అనే విషయంలో ప్రజల ముందుకు వచ్చిన తర్వాత అందరూ కూడా యవనస్తులు కుర్రోళ్ళందరూ కూడా రెచ్చిపోతున్నారు. నా బాధ ఏంటంటే హైందవ దేవాలయాల ముందు ప్రతి జాతరలో హైందవ దేవాలయాల ముందు అశ్లీలతగా బట్టలు లేకుండా చిందులేయించే ఆ యొక్క అశ్లీలత మీరు ఆపుతున్నారా? అవి ఆపరు. క్రైస్తవుల మీద పడి ఎప్పుడు చూసా దాని బేదర్పులు అంటారు కదా, బేదర్పులు చేస్తున్నారు. నేనేమంటానంటే హైందవ్యం మీరు బోధించుకోవచ్చు. మత మార్పిడిలో అంటే మతం మారతారు, అది రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు కదా. కాబట్టి మీరు ఆ ధైర్యం ఎవరంటే మా ధైర్యం యేసుక్రీస్తు ప్రభువారు. హైందవులు రెచ్చగొట్టే ప్రసంగాలు 6 సంవత్సరాల క్రితం చేశారు ఆయన. ఇంకా ముందు కాలం కూడా మోడీ గారు ఏం చెప్తే చేస్తారేమో. నా బాధ అంతా ఏంటంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ రాజకీయ నాయకుడిని కూడా మనం నమ్మటానికి లేదు, ఏ రాజకీయ నాయకుడిని నమ్మటానికి లేదు. మనం నమ్ముకోవాల్సింది పరమాత్మని, యేసుక్రీస్తు ప్రభువాని, మన కష్టాన్ని. కాబట్టి దయచేసి యూత్ కానీ ఎవరైనా కూడా రాజకీయాలు అనక వెంపర్లాడితే తిరిగారనుకోండి, ఉపయోగాలు ఏమి లేవు, మన జీవితాలు నాశనం చేయడం తప్ప. చూడండి ఈయనేమంటారు. హిందువులైన ప్రజాప్రతినిధులు సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులని చెప్పుకునే ప్రజాప్రతినిధులు, నేను ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను నేను.
అంతేగాని ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందువుల గురించి కానీ ధర్మాన్ని పరిరక్షించే హిందూ సంస్థల గురించి కానీ నేను మాట్లాడట్లేదు. ఇది నేను ఎలాంటి వాటికి ఇప్పుడు ధర్మాన్ని పరిరక్షించే హిందూ సంస్థలు అంటే ఏంటి? ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఏంటి? ఎవరి ధర్మాన్ని వాళ్ళు ప్రకటించుకోవాలి. అయితే క్రైస్తవ ధర్మాన్ని ప్రకటించుకుని క్రైస్తవ మార్గంలోనికి ఉద్దేశపూర్వకంగా మనస్ఫూర్తిగా మత మార్పిడి జరుగుతున్నానికి అడ్డం రావడానికి మీరు తప్పు చేస్తున్నారు. ఆ విషయాలు మీరు తప్పు మాట్లాడుతున్నారు. దయచేసి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ గురించి మీకు తెలుసు. మీరు ఆటోమేటిక్గా అంతకుముందు బాప్తిసం పొందారని చెప్పేసి మీ వీడియోస్ ఉన్నాయి. మీరు బాప్తిసం పొందారని మీరు మాట్లాడారు, కొన్నిసార్లు మీరు మాట్లాడారు ఆల్రెడీ. తెలుసు, దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారు తెలుసు నాకు. సో తను కూడా నన్ను ఒకరోజు బాప్టైజ్ చేశాడు. ఇక టెంపుల్స్ కి ఎలా వెళ్ళగలిగానో చాలా మందికి తెలియదు. ఏంటంటే నేను ఇజ్రాయెల్ వెళ్తే నాకు బెత్లెహేం వెళ్ళాను. జీసస్ మనం పుట్టిన ప్రాంతానికి వెళ్ళిన ఆయన పుట్టిన చూపించారు నాకు, ఇక్కడ పుట్టారని చెప్పి ఆయన మొత్తం ఇవన్నీ ఉన్నాయి జెరూసలేంలో. ఇది చాలా గొప్ప మతం. విపరీతమైన అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాగలుగుతారంటే సేవా తత్పరత ఉంది, సేవా దృక్పథం ఉంది ఈ మతం, క్రిస్టియన్ మతం. ఇప్పుడు మీరు బాప్తిసం పొందారని చెప్పారు, బెత్లెహేంలో పొందారని చెప్పారు, అది మీరే చెప్పారు. మరి బాప్తిసం పొందిన వ్యక్తిగా ఈ క్రైస్తవ మతం సేవా తత్పరం ఉంది, లేకపోతే సేవా దృక్పథం ఉంది, అద్భుతమైన మిషనరీస్ అని ఎన్నోసార్లు చెప్పారు. అదే నోటితో మీరు క్రైస్తవ మతాన్ని ఏ ధైర్యంతో మతం మారుస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు. అంటే ఒక రోజున్న స్టేట్మెంట్ ఇంకో రోజు ఉండదా? ఆయననే కాదండి, వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అండి. తన డబ్బు సంపాదించుకోవటానికి రాజకీయాలు రాలేదు. కానీ ఏంటంటే అలాంటి వాళ్ళు కూడా ఈ రొచ్చు రాజకీయాల్లో చేరి పైన ఏది ఆదేశిస్తే అదే మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. నా బాధ అంతా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి గొప్పతనం గురించి ఈయన బాప్తిసం పొందాడు అని పబ్లిక్గా మాట్లాడేస్తున్నారు. మాట్లాడాడు, సంతోషం. సమాజానికి సేవా తాత్పర్యం కలిగిన మతం క్రైస్తవ మతం అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తే అదే క్రైస్తవ మతాన్ని మీరు పొందిన బాప్తిసం వేరే వాళ్ళు పొందితే ఎందుకు తప్పు అవుతుంది? మీరు పొందిన బాప్తిసం వేరే వాళ్ళు పొందితే తప్పు అవుతుందా? మీరు పొందితే ఒప్పు, అది వేరే వాళ్ళు పొందితే తప్ప? ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేంలో మీరు బాప్తిసం పొందారని చెప్పారు. మరి చెప్పిన మీరు మరి ఇక్కడ తాడేపల్లిలో మరి బాప్తిసం కొంతమంది సామూహికంగా పొందుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే రాజకీయాలు చేయాలని చూస్తున్నారా మీరు? తప్పండి. పవనే కాదు, పవన్ గారికి సంబంధించిన అంశాలు ఎవరైనా ధర్మాన్ని కాపాడాలంటే ఏం చేయాలి? హైందవ ధర్మాల దగ్గర, హైందవ శాస్త్రాల దగ్గర ఆ గొప్పతనాలు, రాముడి గొప్పతనం ఏంటో, సీత గొప్పతనం ఏంటో ఏం చెప్పుకోవాలి. కొంతమంది మాలో ఉన్నారు, ఆ పాస్టర్లు కొంతమంది ఇది దేవి దేవతలు దూషిస్తారు. వాళ్ళందరినీ కూడా నేను ఎన్నోసార్లు హెచ్చరించాను. మత్తయి సువార్త 3:7 ప్రకారంగా ఉగ్రత ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ దైవం గురించి మాట్లాడలేదు, అపోస్తులు ఏ దైవాల గురించి మాట్లాడలేదు. మీరెందుకు మాట్లాడి ఏదో వ్యూవర్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఇంచుమించు 10 మంది ఉన్నారు యూట్యూబర్స్, పాస్టర్లు. వాళ్ళు అదే పని. వాళ్ళందరికీ కూడా మరి క్రీస్తు ప్రభువారు ఆయన పరలోకం నుంచి ఆయనకి మీకు మేలు కాదని నేను హెచ్చరిస్తున్నాను పాస్టర్లు. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు బాప్తిసం తీసుకున్నారు, ఇది ఒప్పయింది. వేరే వాళ్ళు బాప్తిసాలు తీసుకుంటే అది తప్పు అవుతుందని నేను మాట్లాడుతున్నారు. నా బాధ అంతా ఏంటంటే మనకి జగన్ గారు ఏదో ఉద్ధరిస్తారో లేకపోతే ఎవరు ఉద్ధరిస్తారని కాదు, మంచి పరిపాలకుని ఎన్నుకోవాలి, తప్పులేదు. కానీ మన బాధ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా మన మీదే పడిపోతున్నారు కదా. కారణం ఏంటి? మతం మారిపోతున్నారు. మారేమన్నా తప్పు చేస్తున్నారా? ఉగ్రవాదులు అవుతున్నారా? ప్రేమిస్తున్నారు సమాజాన్ని ప్రేమిస్తున్నప్పుడు మరి ఈ విధంగా తప్పని మీరు ఎలా భావిస్తారు? నేను ఒక మాట తెలియజేస్తాను, ఒక 2 నిమిషాలు క్లోజ్ చేద్దాం ఈ వీడియో. ఇక్కడ బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్య గ్రంథము 5వ అధ్యాయంలో 33వ వచనంలో వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకుని వీరిని చంప ఉద్దేశింపగా సమస్త ప్రజల వలన ఘనత పొందినవాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమలీయేలు ఒక పరిసరుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపట ఉంచిన ఆజ్ఞాపించి వారితో ఇట్లా, నేను ఇశ్రాయేలీలారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు తోదా అనే తాను ఒక గొప్పవాడని చెప్పుకునేను. ఇంచుమించు 900 మనుషులు వారితో కలుసుకుని వారు చంపబడేను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తర్వాత జనముల్లో గలిలయుడైన యోధా అని ఒకడు వచ్చి ప్రజల్లో తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన, ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదా? అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదా? దానిని మీరు వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడుతారా సుమా అని ఒక ధర్మశాస్త్రాన్ని బోధించిన గొప్ప జ్ఞాని
జెరూసలేంలో స్పీచ్ ఇచ్చాడు. నేను అదే మాట మాట్లాడుతున్నాను. ఈ క్రైస్తవ్యం అనేది లేకపోతే యేసు ప్రభువులో నమ్ముకుని శిష్యులుగా మారడం అనేది అది ఒక మనుషుడి వలన కలిగినది అయితే ఈ పాటికి ఎప్పుడో ఆగిపోయేది. అది కేవలం సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి అది ప్రవేశపెట్టిన గొప్ప అద్భుతమైన విషయాలు. కాబట్టి మీరు ఎవరు ఆపలేరు యేసు ప్రభువు శక్తిని. చాలా మంది అంటున్నారు ఈ మన పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే క్రీస్తు ప్రభువుని ఆపేస్తారని చాలా మంది మాట్లాడుతున్నారు. హాస్యంగా ఉంది, నాకు నవ్వు వస్తుంది. యేసు ప్రభువు ప్రేమ ఎవడు ఆపలేడు. అగాధ సముద్ర జలాలు కూడా దాటుకుంటూ ఎక్కడ జెరూసలేం, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ జెరూసలేం, ఎక్కడ మా ఆవునిగడ్డ నియోజకవర్గం, యేసు ప్రభువు ప్రేమ ప్రవాహంగా పాక్కుంటూ వచ్చేస్తుంది. ఆ మహాదేవుడు రాబోతున్నాడు. ఆయన రెండో రకం రాబోతున్నాడు. అందరికీ హెచ్చరిక. మత్తయి సువార్త 28 చివరి వచనాల్లో నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడతాను. మార్క్స్ వార్త 16వ అధ్యాయం చివరి వచనాల్లో కూడా చెప్పాడు. నేను ఈ వీడియోలో ఎవరైనా సరే ఉంటే యేసు ప్రభువుని నమ్ముకో. నేను నా జీవితంలో 23 సంవత్సరాలు అంతకు ముందు 3 తరాల హత్య రాజకీయాలు ఉన్న కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం లేక మా కుటుంబాల్లో ఆవునిగడ్డ నియోజకవర్గంలో చాలా మంది ఆత్మహత్య చేసి చనిపోయారు. చాలా మంది మర్డర్లు చేశారు. యేసు ప్రభువు సిలువ ప్రేమ మమ్మల్ని బ్రతికించింది. యేసు ప్రభువు సిలువలో పలికిన మాటలు మా గుండెల్లో, ఒక రాతి గుండెైన మా గుండెల్లో ప్రేమని ఉద్భవింపజేసింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను అనేక సభలకు వెళ్తుంటే మరి చాలా మంది వందల వేల మంది అటెండ్ అవుతున్నప్పుడు నా ప్రసంగాలు అంటే గాడిద లాంటి వాడిని నేను, నా ప్రసంగాలు విని ఎంతో మంది వందల మంది మారు మనసు పొందుతున్నారు. కాబట్టి మీరు ఇలాగా మత మార్పిడి అంటే ఉద్దేశపూర్వకంగా మతం మారితే తప్పని మీరు చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరైనా సరే, మీరు యేసుక్రీస్తు ప్రభువు శక్తిని ఎవరో ఆపలేరు. ఇది ప్రపంచానికి ఇది దహించి వేసే అగ్ని కాదు. ప్రేమతో ఆయన పాక్కుంటూ ప్రపంచాలు పాగుతుంది. కానీ ఇంకో దరిద్రం ఏంటంటే క్రైస్తవ దేశాలన్నీ చెడిపోయినాయి. క్రైస్తవ దేశాలన్నీ డబ్బు ఎక్కువైపోయి చెడిపోయినాయి. అరబ్ దేశాలు కూడా బంగారం పండుతుందని అక్కడ చెడిపోయారు. అంటే ఇస్మాయిల్ సంతతి మొత్తం. ఈరోజు నేనేమంటానంటే మరి భారతదేశంలో యేసు ప్రభువుని నిజంగా ఆరాధిస్తున్నారు. ఆంధ్రాలో కూడా ఒక మంచి భక్తులు తయారయ్యారు. దయచేసి క్రైస్తవులందరూ కూడా నేను ఒక హెచ్చరిక, మీరందరూ కూడా ప్రసంగాల ద్వారానే బోధల పరిమితం కాకూడదు. మన జీవితాలు, మన పవిత్రమైన జీవితాలు రాబోతున్న తీర్పు నుంచి మనం తప్పించడానికి ప్రజలను కాపాడే క్రమంలో మనం లోతైన ప్రార్థనలు మనం చేయాలి. పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. మరి రానున్న దినాల్లో మంచి రాజకీయ పరిణామాలు కావాలని నేను కోరుకుంటూ, మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. మీ కామెంట్లో మీ విలువైన కామెంట్స్ ద్వారా తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు యేసు ప్రభువు శక్తిని ఆపుతాడా లేదా మీ కామెంట్లో మీరు తెలియజేయండి. థ్యాంక్ యూ.